ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానం కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో కొంత భాగాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. ఈ సందర్భాన్ని లేకపోతే ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఒక వ్యవసాయకుడు విత్తనాలు వేయక ముందు పొలాన్ని ఎట్టి ఆశతో సిద్ధం చేస్తాడో, పొలాన్ని దున్ని విత్తనాలు వేసిన తర్వాత ఎలాంటి పంటను తను పొందుకోబోతున్నాడో అనేటువంటి ఆలోచన, ఆశతో ఆ పొలాన్ని సిద్ధం చేస్తాడు. దున్నువాడు ఆశతో దున్నవలెను. దున్నిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత విత్తనాలు అవి పెరిగి పెద్దయి పంటకు వచ్చిన తర్వాత దాన్ని అంతా కోసి కళ్ళంలో వేసి దాన్ని త్రొక్కిస్తారు. త్రొక్కించిన తరువాత ఎంత ధాన్యం వస్తుందో ఆ త్రొక్కించేటప్పుడే ఆ పంట పండిన పంటను చూస్తూ ఆశతో ఉంటాడు. ఈ సంవత్సరం నాకు ఇంత దిగుబడి రాబోతుంది అనేటువంటి ఆశ కలిగి ఆ పంటను త్రొక్కిస్తూ ఉంటాడు. అంటే విత్తనాలు వేయకముందు దున్నుతున్నప్పుడే రైతు ఆశతో పనిని ప్రారంభిస్తాడు. సంవత్సర అంతం అంటే ఆ పంట వచ్చే టైంకి ఆ పంటను కళ్ళంలో వేసి త్రొక్కించేటప్పుడు కూడా పంట బాగా పండింది, నాకు ఇంత దిగుబడి రాబోతుంది, ఈ ఖర్చులు పోతాయి, లేకపోతే అవసరమైతే ఈ సంవత్సరం అదనంగా ఈ పని నేను చేసుకోగలను అనేటువంటి ఒకలాంటి కలలు కంటూ ఆశతో ఆ పంటను త్రొక్కిస్తూ ఉంటాడు. అంటే ఈ రెండు సందర్భాల్ని మనం చూసినప్పుడు, దున్నినప్పుడు ఆశతో దున్నుతాడు రైతు, పంటను ఆ కళ్ళంలో వేసిన తర్వాత తొక్కించేటప్పుడు కూడా ఆశతోనే తొక్కిస్తాడు. ఆ రెండు మాటలు అక్కడ మనం గమనిస్తే ఆశ రెండు మాటలు కనిపిస్తున్నాయి. ఆశ అన్నప్పుడు హోప్, నిరీక్షణ, ఆశ కలిగి పని జరిగిస్తాడు. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. కాబట్టి మనం ఏదైనా పని జరిగించేటప్పుడు, దేవుని సన్నిధిలో ఆశ కలిగి మనం పని జరిగించినప్పుడు దేవుడు తప్పకుండా తృప్తిపరిచే దేవుడు. ఎలా అనగా దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆశించి, అంటే దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి మనం పని జరిగించినప్పుడు తప్పకుండా పాలు పొందుకుంటాం. ఆ కళ్ళము త్రొక్కించేటప్పుడు ఆ పంటలో పాలు పొందుదునన్న ఆశతో త్రొక్కిస్తాడు. అంటే ఏ ప్రతిఫలం అయితే ఆశిస్తున్నాడో ఆ ప్రతిఫలాన్ని నేను పొందుకుంటాననేటువంటి ఆశతో ఆ పని జరిగిస్తాడు రైతు. కాబట్టి దేవుని సన్నిధిలో మన హృదయాలను తెరుస్తూ, దేవా నేను ఆశ కలిగి ఉన్నాను, ఏ నిరీక్షణ అయితే నీ సన్నిధిలో నేను కలిగి ఉన్నానో ఆ నిరీక్షణ నెరవేర్చబడగలుగునట్లుగా నా జీవితంలో నీవు కార్యం జరిగించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళములో పంటను త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునన్న ఆశతో త్రొక్కింపవలెను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కనుక ఏ ప్రయత్నాన్ని నువ్వు కలిగి ఉన్నావో, లేదా ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నంలో ఆశ కలిగి అనగా నిరీక్షణ కలిగి దేవునికి అప్పగించుకొని నిరీక్షణ కలిగి ఆ పనిని ప్రారంభిస్తే మన యత్నములు సఫలము చేయు దేవుడే, ఆకాశముందున్నటువంటి దేవుడు మా యత్నములు సఫలము చేయును గనుక మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. నెహెమ్యా మాట్లాడిన మాట. ఆశ అప్పటికి ఇంకేం ప్రారంభం కాలేదు, పూనుకున్నాం. ఆశ కలిగి ఆ ప్రాకారం కట్టడానికి ప్రారంభించినప్పుడు అద్భుతంగా దేవుడు ఇన్వాల్వ్ అయి అద్భుతంగా ఆ పని ముగించడం జరిగింది. కనుక ఇదిగో, దున్నువాడు ఆశతో దున్నవలెను, పంటను కళ్ళంలో వేసి త్రొక్కువాడు పంటలో పాలు పొందుదును అన్న ఆశతో త్రొక్కించవలెను. కాబట్టి మన ప్రయత్నం ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి మన ప్రయత్నాలను ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. దేవా నీ సన్నిధిలో నేను ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, నీవు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. ఏ ఆశతో నీవు ఉన్నావో ఆ ఆశలను, ఆ నిరీక్షను దేవుని సన్నిధిలో తెలియచేస్తూ, ఏ ఆశను నువ్వు కలిగి ఉన్నావో ఆ ఆశను దేవుని సన్నిధిలో నీవు తెలియచేస్తూ ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి,
దున్నువాడు ఆశతో దున్నవలెను. కళ్ళంలో పంటను త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునన్న ఆశతో త్రొక్కింపవలెను. నిజమే ప్రభువా, మా ప్రయత్నాలు, మా పనులు మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. ఆశ కలిగి మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. మా ప్రయత్నాలలో సఫలతను దయచేయ దేవుడవు నీవు కనుక, మా ఆశ, మా నిరీక్షణ నీవే కనుక మీ వైపు చూస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కనుక నీవు మమ్మల్ని తృప్తిపరచమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.